దుల్కర్ సల్మాన్ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు నటిస్తున్న సినిమా కాంతా సినిమా. అండ్ ఈ కాంతా సినిమాకి సంబంధించి కొన్ని కార్స్ అయితే వాడడం జరిగిందనమాట ఎక్స్క్లూజివ్గా. అంటే ఆ స్టోరీ మనకి పాతకాలం సినిమాల్లో స్టోరీ మొత్తం ఉంటుంది కాబట్టి ఆ సీన్స్కి సంబంధించిన కార్స్ కూడా అయితే ఇక్కడైతే డిస్ప్లేలో ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారు మారిస్ ఆక్స్ఫర్డ్ 1951 అనమాట. సో చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ బ్లాక్ కలర్ మోడల్ కార్. సో మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఇది కాకుండా ఇంకొక 2 కార్స్ ఉన్నాయి కాంతా సినిమాకి సంబంధించి, అవి కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాంతా మూవీలో యూస్ చేసిన ఇంకొక కార్ అనమాట డెసోటో 1946. ఈ కార్ మోస్ట్లీ అంటే 1946 ఆ టైంలో అంటే లైక్ కాల్కటా, ముంబై, మద్రాస్ అటు సైడ్ ఎక్కువ ఈ కార్ని యూస్ చేసేవాళ్ళు. అండ్ ఈ సినిమాలో కాంతా సినిమాలో దేవి అనే క్యారెక్టర్ ఈ కార్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఆ దేవి అనే క్యారెక్టర్ చుట్టూ ఏమేమి జరుగుతాయి, ఏమేమి సినారియోస్ ఉంటాయి అండ్ గ్యాదరింగ్స్లో ఎలా దీన్ని యూస్ చేశారన్నది మనం మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో మరికొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది కాబట్టి దేవి అనే క్యారెక్టర్ని గాయత్రి గారు ప్లే చేయడం జరిగింది. సో ఆ దేవి అనే క్యారెక్టర్కి ఈ వెహికల్ని యూస్ చేయడం జరిగింది అనమాట డెసోటో 1946. కాంతా సినిమాలో యూస్ చేసిన ఇంకొక కార్ అయితే మీకు చూపించేస్తున్నాను. అండ్ ఇది BUICK బ్యుక్ 1945 మోడల్ అనమాట. అండ్ ఈ కార్ ఎస్పెషల్లీ దుల్కర్ సల్మాన్ గారు మేజర్ క్యారెక్టర్ ప్లే చేసిన కాంతా సినిమాలో యూస్ చేయడం జరిగింది. అండ్ మేజర్ సీన్స్లో కూడా ఈ కారే ఉంటుందన్నమాట. అండ్ మనందరికీ తెలుసు దుల్కర్ సల్మాన్ గారు చాలా ఫేవరెట్ మూవీస్ అన్ని రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ హిట్టే. అండ్ అంతేకాకుండా కాంతా సినిమా త్వరలో రాబోతుంది. దాంట్లో కూడా ఐ థింక్ భాగ్యశ్రీ బోర్సే గారితో ఉన్న కన్వర్జేషన్ కూడా నాకు తెలిసి ఈ కార్లోనే ఉంటుంది. మనకి మొన్న వచ్చిన టీజర్లో కూడా చూపిస్తారు. సో కాంతా సినిమాలో యూస్ చేసిన డెసోటో అవ్వచ్చు, బ్యుక్ 1945 అవ్వచ్చు అండ్ ఇంకొక కార్. సో ఈ 3 కార్స్ అనేది కూడా కాంతా మూవీలో యూస్ చేయడం జరిగింది షూట్లో.